వెల్కమ్ టు రాజా గడ్డం ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు నేర్చుకోబోతున్న టాపిక్ ఏంటంటే హౌ టు డిప్లాయ్ ఏ వేర్ ఫైల్ ఫ్రమ్ మావెన్ టు నెక్సెస్. మనం ఈ ప్రాజెక్ట్ చేయాలంటే ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే మనకి ఎన్ని సర్వర్లు కావాలి, ఏమేమి కావాలి, ఏ దాంట్లో ఏమేమి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ చేయాలంటే మనము 2 సర్వర్స్ కావాలండి మనకి. వన్ ఈజ్ మావెన్ సర్వర్, అనదర్ వన్ ఈజ్ నెక్సెస్. మావెన్లో వచ్చేసి మనము గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలి, జావా ఇన్స్టాల్ చేసుకోవాలి, మావెన్ ఇన్స్టాల్ చేయాలి. అనదర్ సర్వర్ సెకండ్ వన్ ఈజ్ నెక్సెస్. ఇందులో వచ్చేసి మనము జావా ఇన్స్టాల్ చేసుకోవాలి, నెక్సెస్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ వేర్ ఫైల్ డిప్లాయ్ ఫ్రమ్ మావెన్ టు నెక్సెస్. ఏ విధంగా జరుగుతుందంటే ప్రోగ్రామర్స్ అనేవాళ్ళు కోడ్ రాసి గిట్ హబ్కి పుష్ చేస్తారు. మనము యాజ్ ఏ డెవలపర్గా మనము గిట్ హబ్ నుంచి మనము కోడ్ అనేది పుల్ చేసుకుంటాం. దట్ ఈజ్ pom.xml. pom.xml అంటే ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్. POM is the fundamental unit of work in Maven. It is an XML file that contains information about the project and configuration details used by Maven to build the project. అర్థమైంది కదండి. ఇక్కడ మనము ఒక వేర్ ఫైల్ని మావెన్ నుంచి నెక్సెస్కి డిప్లాయ్ చేయాలి. అది ఏ విధంగా జరుగుతుంది అనేది మనం ముందుగా చేద్దామండి. మీరైతే VMware ద్వారా 2 న్యూ సర్వర్ని క్లోన్ చేసుకోవాలా. వన్ ఈజ్ మావెన్, సెకండ్ వన్ ఈజ్ నెక్సెస్. నేను ఆల్రెడీ సెటప్ చేశానండి నెక్సెస్ని. మీకు కావాలంటే నెక్సెస్ని ఏ విధంగా సెటప్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇప్పుడైతే ప్రజెంట్ నా దగ్గర నెక్సెస్ ఉంది. నేను మావెన్ సర్వర్ నోట్ తీసుకొని మావెన్లో గిట్ ఇన్స్టాల్ చేస్తాను, జావా మావెన్ ఇన్స్టాల్ చేసి వేర్ ఫైల్ ఏ విధంగా డిప్లాయ్ చేస్తామనేది చూపిస్తాను నీకు. VMwareను ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత CentOS నుండి 2 కొత్త సర్వర్లని క్లోన్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ నెక్సెస్ని చేసి పెట్టినాను. ప్రజెంట్ వచ్చేసి మావెన్ చేస్తున్నాను. CentOS నుండి క్లోన్ చేసుకున్నాను నేను ఒకటి మావెన్కి. ఒక మిషన్ ఒకసారి పవర్ ఆన్ చేయండి మీరు. ఓకే, మావెన్ రూట్ లాగిన్ ఐడి A, సారీ అండి రాంగ్ పాస్వర్డ్ వచ్చాను నేను. ఓకే, క్లియర్. IP స్పేస్ A 192.168.159.253 ఎంటర్. పుట్టి కనెక్ట్ అయినాయండి నేను. యాక్సెప్ట్. లాగిన్ రూట్. చాలా VMs ఓపెన్ చేశాను నేను, క్లోజ్ చేస్తున్నాను. నెక్సెస్ అండి 250 న్యూ ట్యాబ్ ఓపెన్ చేశాను నేను. ఇప్పుడు వచ్చేసి నెక్సెస్ అండి 235 అనేది. హోస్ట్ నేమ్ చెక్ చేసుకుంటాను నేను ఏది ఇచ్చాను నేను. accesserver.com అని పెట్టాను నేను. నెక్సెస్ని స్టార్ట్ చేస్తున్నాను నేను. స్టార్ట్ చేయడానికి కమాండ్ వచ్చేసి systemctl start nexus. స్టేటస్ చెక్ చేసుకోవచ్చండి మనం. systemctl status nexus నాదైతే యాక్టివ్లో ఉంది ప్రజెంట్ నెక్సెస్. మావెన్ లేక్ వచ్చేసి లాగిన్ అయిన రూట్, పాస్వర్డ్ ఇచ్చేసి హోస్ట్ నేమ్ చెక్ చేస్తున్నాను నేను. ఫస్ట్ హోస్ట్ నేమ్ CTL, spelling mistake, host name CTL set -host name maven.com exec bash ఎగ్జిక్యూషన్ కోసం హోస్ట్ నేమ్ ఏమి ఇచ్చాను, maven.com. రెండు ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేస్తున్నాను నేను. wget vim మనకు ఉపయోగపడతాయి ముందు. install wget vim -y.
ఈ లోపల నేను WinSCP ఓపెన్ చేసి, WinSCP అనేది బ్రిడ్జ్ టూల్ అండి, విండోస్ టు లైనెక్స్. మనకి జావా మ్యావెన్ కావాలి కదా, నేను ఇక్కడ నుంచి తెచ్చుకుంటాను. ఓపెన్ చేసిన తర్వాత ఐపీ ఇవ్వాలండి మనం, మ్యావెన్ కాబట్టి 192.168.159.253. లాగిన్ వచ్చేసి రూట్, పాస్వర్డ్ ఏ, లాగిన్ ఎస్. ఓకే, మనం రూట్లో /రూట్లో ఉండాలి మనం. చూడండి /root ఓపీటీలో ఓపీటీ మనకి ఏమేం కావాలా, మ్యావెన్, జావా, ఓన్లీ టార్గెట్ ఫైల్ మాత్రమే తీసుకోవాలండి మనం. లేటెస్ట్ వర్షన్ ఏముంటే అది తీసుకోవచ్చు మీరు. ఓకే, మినిమైజ్ చేయండి. పుట్టీలోకి వచ్చేసి మనము ఎల్ఎల్ చూస్తే రూట్లో ఉన్నాండి, అందుకే నాకు రావట్లేదు ఇప్పుడు. సిడి /opt ఎల్ఎల్ మ్యావెన్ జేడీకి వచ్చాయండి. ఎక్స్ట్రాక్ట్ చేస్తాను ఇప్పుడు నేను. tar-xvf మ్యావెన్ ఎంవి రీనేమ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఎంవి రీనేమ్ కోసం ఎంవి అనే కమాండ్ యూజ్ చేస్తాం మనము. ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది మ్యావెన్. ఎంవి ఏ ఇచ్చి ట్యాబ్ ఇచ్చేసేయండి. తర్వాత మ్యావెన్ ఏ నేమ్ అయితే ఇస్తున్నాం ఆ నేమ్, ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు మనం. ఎంటర్. తర్వాత జేడీకేని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. tar-xvf జే ఇచ్చి ట్యాబ్ ఇచ్చేసేయండి. ఎంటర్. ఎల్ఎల్ ఎక్స్ట్రాక్ట్ అయిపోయాయి మనకి మ్యావెన్ జేడీకే రెండును. ఇప్పుడు జేడీకేకి ఎంటర్ అయ్యి జావా, జావాసి, జార్. ఓకే, నా దగ్గర ఫైల్ ఉందండి ఒకటి, ఫైల్ ఓపెన్ చేసుకుంటున్నాను నోట్ప్యాడ్లో. ఓకే, జావా పాత్ సెట్టింగ్, స్క్రోల్ డౌన్. ఓకే, మీ దగ్గర ఈ ఫైల్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో పెడతానండి మీకు ఈ ఫైలు. జావా 1 ఎంటర్ చేయండి. నెక్స్ట్ జావాసి, ఎంటర్ 1. జార్, ఎంటర్ 1. డిఎన్ఎస్ అండి ఇది, నెక్సెస్కి మ్యావెన్కి. vim/etc host కమాండ్ వచ్చేసి ఫస్ట్ నేను పాత్ సెట్ చేస్తాను. ఫస్ట్ మ్యావెన్కి, జావాకి vim:/.bashrc స్పేస్ ఇచ్చాను అందుకు అక్కడ.
బ్యాష్ తర్వాత స్పేస్ ఇచ్చానండి, స్పేస్ ఉండకూడదు మనకి అక్కడ. షిఫ్ట్ కోలన్ క్యూ ఎక్స్క్లమేటరీ ఇచ్చితే క్విట్ కావచ్చు అండి, సేవ్ కాకుండా. క్యూ ఎక్స్క్లమేటరీ, ఓకే. విఐఎం మన పాత ఓపీటీలో ఉండి ఇవ్వాలి మనము. /.bash/rc, ఓకే. మనం ఇంకా గిట్ ఇన్స్టాల్ చేయలేదండి, నేను గిట్ పాత కూడా ఇచ్చేసాను ఇక్కడ, పర్లేదు ఏం కాదు. సోర్స్ అండి, సోర్స్ /.bash/rc అప్డేట్ అవుతుందండి అది. సోర్స్ కమాండ్ మనం అప్డేట్ కోసం పడతాము. వర్షన్ చెక్ చేస్తున్నాను నేను, జావా స్పేస్ -వర్షన్ 1.8.0301. మ్యావెన్ వర్షన్ చెక్ చేస్తున్నాను, మ్యావెన్ స్పేస్ వర్షన్ 3.8.4. ఇప్పుడు డిఎన్ఏ చేస్తున్నాం మనము, VIM/etc host. నేను ఆల్రెడీ సబ్లైమ్లో ఎంటర్ చేసి పెట్టుకున్నాను, నేను కాపీ చేసుకొని వచ్చి పేస్ట్ చేస్తాను. IP address, host name, alias name. IP address, host name, alias name. 192.168.159.253 మ్యావెన్ అండి. 235 వచ్చేసి నెక్సెస్, maven.com, maven, nexusserver.com, nexus server. మీరు ఈ విధంగా నోట్ ప్యాడ్లో కానీ సబ్లైమ్లో రాసుకొని కాపీ పేస్ట్ చేయండి, మిస్టేక్ జరగదు. టూ లైన్స్ని కాపీ చేసుకున్నాను నేను. ఇందాక కమాండ్ అప్లై చేసాం కదా మనము మ్యావెన్లో, VIM/etc host పేస్ట్ చేసేసి WQ సేవ్ అండ్ క్విట్. తర్వాత SSH చేయాలి మనము, కీజెన్ అండి. SSH కమాండ్ వచ్చేసి SSH-copy -id స్పేస్ -i స్పేస్ /.ssh/id -rsa.pub IP అడ్రస్. ఫస్ట్ ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి మనము, VIM mohan.sh, ఎంటర్. ఇక్కడ వచ్చి పేస్ట్ చేసేసి /WQ
మోహన్ డాట్ ఎస్హెచ్ ఎంటర్ ఎల్ఎల్ మన ఫైల్ పర్మిషన్ వచ్చింది చూడండి. మోహన్ డాట్ ఎస్హెచ్ పర్మిషన్ ఉంటే మనకి ఇట్లా గ్రీన్ కలర్లో వస్తుంది. కీచైన్ పర్మిషన్ ఇస్తున్నాం మనము. డాట్ స్లాష్ మోహన్ డాట్ ఎస్హెచ్ ఎంటర్ ఎంటర్ ఎస్ పాస్వర్డ్ ఎస్ హోస్ట్ నేమ్తో ఒకసారి ఐపీ అడ్రస్తో ఒకసారి అడుగుతుంది పాస్వర్డ్ పర్మిషన్ మనకి. ఎస్ cd/opt ఓపీటీలో ఉన్నామండి మనం. ఇప్పుడు కిట్ని ఇన్స్టాల్ చేద్దాము. నేను ఒకేసారి కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. నేను పేస్ట్ చేశాను. నేను ఓకే సిసి ప్యాకేజెస్ నేను ఈలోపు ఇంటర్నెట్ కనెక్ట్ అవుతానండి. నేను నెక్సెస్ ఐపీ అడ్రస్ తీసుకున్నాను. నెక్సెస్ 192.168.159.235. మనకి మ్యావెన్లో వచ్చేసి గిట్ ఇన్స్టాల్ అవుతూ ఉంటుంది. టైం వేస్ట్ కాకుండా మనం యూత్లో వచ్చేసి బ్రౌజర్ కనెక్ట్ అవుదాము. నెక్సెస్ పోర్ట్ నెంబర్ వచ్చేసి 8081, ఐపీ అడ్రస్ :8081. ఓపెన్ కాదండి మనకి ఇక్కడ, ఎందుకంటే మనం ఐపీ టేబుల్స్ ఆఫ్ చేయలేదు. కమ్ బ్యాక్ టు నెక్సెస్ సర్వర్, ఐపీ టేబుల్స్ స్పేస్ -F ఎంటర్. ఇప్పుడు ఓపెన్ అయింది మనకి. ఇక్కడ మనం 2 రిపాజిటరీస్ క్రియేట్ చేసుకోవాలి మనము నెక్సెస్లో. ఫస్ట్ లాగిన్ కావాలి మనము. సైన్ ఇన్, sign in, admin 1 2 3. సెట్టింగ్స్లోకి వెళ్ళి పైన టాప్లో కానొస్తుంది చూడండి సెట్టింగ్ సింబల్. క్రియేట్ రిపాజిటరీ, maven to hosted, రిపాజిటరీ నేమ్ పరశు, వర్షన్ పాలసీ వచ్చేసి రిలీజు, స్టోరేజ్ డిఫాల్ట్, ఇది ఫస్ట్ రిపాజిటరీ అండి. స్టోరేజ్ డిఫాల్ట్,
hosted allowed, okay, create. మళ్ళీ క్రియేట్ రిపాజిటరీ, సేమ్ మ్యావెన్ టు హోస్టెడ్, పర్సు స్నాప్, రిలీజ్ ఒకటి, స్నాప్ షాట్ ఒకటి, 2 రిపాజిటరీ క్రియేట్ చేయాలి మనము. పర్సు స్నాప్, స్నాప్చాట్, రిలీజ్డ్, స్టోరేజ్ వచ్చేసి డిఫాల్ట్, హోస్టేజ్ వచ్చేసి అలౌడ్, క్రియేట్. 2 రిపాజిటరీ క్రియేట్ అయినాయి ఇప్పుడు మనకి. మనం గిట్ హబ్ ఓపెన్ చేయాలని ఇప్పుడు అక్కడ pom.xml తీసుకొని కొన్ని చేంజెస్ చేసుకోవాలి అక్కడ మనం. గిట్ హబ్ అకౌంట్ గురించి తర్వాత నెక్స్ట్ వీడియో చేస్తాను నేను. ఆల్రెడీ నా దగ్గర ఒక రిపాజిటరీ ఉందండి ఇక్కడ. ఓకే, pom.xml మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చేంజ్ చేయాలి మనం. ఇక్కడ ఐపీ అడ్రస్, డిపాజిటరీ నేమ్, నెక్సెస్ వచ్చేసి 235 అండి మంది ఐపీ అడ్రస్. ఓకే, పర్సు స్నాప్, ఓకే, కమిట్ చేంజెస్ అన్ని చేసిన తర్వాత కమిట్ చేంజెస్ చేయాలా. తర్వాత కోడ్ని కాపీ చేసుకోవాలా, HTTPS. ఓకే, ఇక్కడ గిట్ ఇన్స్టాల్ అయిపోయింది. వర్షన్ చెక్ చేస్తున్నాను నేను. గిట్ స్పేస్ --, వర్షన్. ఓకే, cd/opt, ఓపీటీలో ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్. LL cd maven LL cd bin. మనం ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వాలండి. ఇప్పుడు బిన్లో కాదండి ఉండేది, అది కాన్ఫ్లో ఉంటుంది మన settings.xml అనేది. నేను బిన్లోకి వెళ్ళాను, బ్యాక్ వచ్చేసాను స్టెప్. cd conf LL settings.xml cd. మన ఫైల్లోకి ఎంటర్ కావాలంటే vim యూజ్ చేయాలి మనము. vim settings.xml. కింది స్క్రోల్ డౌన్, బి ఇన్సర్ట్ మోడ్, కింద అండి, కిందికి రావాలి కొంచెం. ఓకే, కాపీ చేసి పేస్ట్ చేసి ఇక్కడ నెక్సెస్ తీయాలండి మనం. పాస్వర్డ్ వచ్చేసి నెక్సెస్ admin 123, యూజర్ నేమ్ వచ్చేసి admin. ఇక్కడ రెపో అనే దాన్ని తీసేయండి. ఎస్కేప్ WQ, ఎస్కేప్ shift:/WQ, సేవ్ అయి బయటకు వచ్చేసామండి మనము. మళ్ళీ ఓపీటీలోకి వచ్చేసి ఇప్పుడు ఇందాక URL కాపీ చేసుకున్నాం కదా, అది క్లోన్ చేసుకుందాం మనం. ఇంకోసారి కాపీ చేసుకున్నాను నేను. గిట్ స్పేస్ క్లోన్ పేస్ట్ చేయండి. ఓకే, అయిపోయింది. మనం చెక్ చేసుకుందాం. cd maven 7am అని ఫైల్ మనకి. అది ఎక్కడుంది? mvn కంపైల్ జరుగుతుంది ఇప్పుడు మనకి ప్రజెంట్.
సక్సెస్ అండి కంపైల్. ఇప్పుడు డిప్లాయ్ చేయాలి మనము. కమాండ్ వచ్చేసి mvn డిప్లాయ్. ఓకే, డిప్లాయ్ కూడా అయిపోయింది. ఇప్పుడు సక్సెస్ అయింది మనకి. డిప్లాయ్ కూడా అయిపోయింది మనకి. ఇప్పుడు నెక్సెస్లోకి వచ్చి పరశు కిషోర్ ఫైల్ ఓపెన్ చేస్తే ఇక్కడ వచ్చిందండి మనకి వేర్ ఫైల్. దిస్ ఈజ్ ద అవుట్పుట్. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్.